జమ్మూ కాశ్మీర్లోని ప్రతిష్టాత్మక చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. చీనా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. చీనాబ్ వంతెనతో దేశంలోని మిగతా ప్రాంతాలకు జమ్మూ కాశ్మీర్కు రైల్వే పరంగా అనుసంధానం ఏర్పడింది. వందేళ్ల కళ తాజాగా సాకారమైంది. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కడ్డా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా చినాబ్ వంతెన అందుబాటులోకి వచ్చింది. అలాగే దేశంలోనే మొదటిసారి తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశ్మీర్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మొదట ఉదంపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగారు. చినాబ్ వంతెన ప్రారంభించడానికి ముందు ఆసాంతం దానిని పరిశీలించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. చినాబ్ భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతెన ఇది. ఈ సందర్భంగా చినాబ్ రైల్వే వంతెన విశిష్టతను నరేంద్ర మోదీ తెలియజేశారు. చినాబ్ వంతెనతో దేశంలో మిగతా ప్రాంతాలతో కాశ్మీర్కు అనుసంధానం ఏర్పడిందన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తాజా కాశ్మీర్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా చినాబ్ వంతెనకు అనేక విశేషాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చినాబ్ వంతెన ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ మచ్చు తునక. ఉక్కు, కాంక్రీట్తో ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ డివిజన్ రియాసీ జిల్లా బక్కల్, కౌరీ ప్రాంతాల మధ్య ఉంది చినాబ్ వంతెన. కాగా కాశ్మీర్ను భారతదేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెన నిర్మించారు. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన మొత్తం పొడవు 1315 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన రికార్డు ఇప్పటి వరకు చైనాలోని షుబాయ్ బ్రిడ్జికుండేది. షుబాయ్ వంతెన పొడవు 275 మీటర్లు. అయితే చినాబ్ వంతెన పొడవు 1315 మీటర్లు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే వంతెనగా చినాబ్ రికార్డుకెక్కింది. అంతేకాదు చినాబ్ వంతెనకు మరో రికార్డుంది. పారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తుతో పోలిస్తే చినాబ్ ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. వాస్తవానికి చినాబ్ వంతెన కథ ఇప్పటిది కాదు. చినాబ్ నదిపై వంతెన నిర్మాణానికి 2003లోనే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సర్కార్ ఆమోదం తెలియజేసింది. కాగా చివరకు 2 దశాబ్దాల తర్వాత చినాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. కాగా 1483 కోట్ల వ్యయంతో చినాబ్ వంతెన నిర్మించారు. కాగా 1483 కోట్ల వ్యయంతో నిర్మించిన చినాబ్ వంతెన భూకంపాలను తట్టుకోగలదు. అంతేకాదు గంటకు 260 కిలోమీటర్ల స్పీడ్తో వీచే బలమైన గాలులను ఈ వంతెన తట్టుకోగలదు. కాగా చినాబ్ వంతెన జీవితకాలం 120 సంవత్సరాలు. చినాబ్ రైల్వే వంతెనను ఆర్చ్ ఆకృతిలో నిర్మించారు. వంతెన నిర్మాణం కోసం 28,000 టన్నుల ఉక్కు, అలాగే 6 లక్షల బోల్టులు ఉపయోగించారు. మొత్తం మీద చినాబ్ వంతెన భారతదేశ సమగ్రత, ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ చిహ్నంగా నిలిచింది.